వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము త్రీ ఫేస్ సప్లై గురించి నేర్చుకున్నాము. ఇంతవరకు మనము సింగిల్ ఫేస్ వోల్టేజ్ అంటే ఏమిటి నేర్చుకున్నాం, దాన్ని బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ సింగిల్ ఫేస్ సిస్టమ్ అంటే ఒక ఫేస్ ఉంటుంది, అలాగే ఒక న్యూట్రల్ ఉంటుంది. ఒక ఫేస్, ఒక న్యూట్రల్ ఉంటుంది. దీన్ని సింగిల్ ఫేస్ సిస్టమ్ అంటారు. ఇది వోల్టేజ్ డిఫరెన్స్ వచ్చేసి 230 వోల్ట్స్ ఉంటుంది. ఇది జనరల్గా సింగిల్ ఫేస్ సిస్టమ్ అంటే ఆర్ ఫేస్ టు న్యూట్రల్, వై ఫేస్ టు న్యూట్రల్, బి ఫేస్ టు న్యూట్రల్. వీటిని ఏదైనా కానీ కన్సిడర్ చేస్తే దాన్ని సింగిల్ ఫేస్ సిస్టమ్ అంటారు. ఎనీవన్ దీంతో వచ్చేసి ఇంకా సింగిల్ ఫేస్ సిస్టంలో లైన్ వోల్టేజెస్ ఆర్ ఫేజ్ వోల్టేజెస్ అనేది, లైన్ వోల్టేజ్ అనే కాన్సెప్టే ఉండదు, ఓన్లీ ఫేస్ మాత్రమే ఉంటుంది, ఫేస్ వోల్టేజ్ ఉంటుంది. జనరల్గా సింగిల్ ఫేస్ సిస్టంలో పవర్ కనుక్కోవాలనుకో విఐ కాస్ ఫై ఉందా, ఇక్కడ వచ్చేసి వి ఫేస్, ఐ ఫేస్, కాస్ ఫై అనమాట. ఈ విధంగా కాస్ ఫై అంటే యాంగిల్ బిట్వీన్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ ఇస్ కాల్డ్ కాస్ ఫై. దీని వోల్టేజ్ కరెంట్ మధ్య యాంగిల్ని కాస్ ఫై అంటారు, ఉండే యాంగిల్. ఇది వచ్చేసి సింగిల్ ఫేస్ సిస్టమ్. ఇది దీంట్లో వచ్చేసి ఈ విధంగా సింగిల్ ఫేస్ సిస్టమ్ మనం పవర్ ఈ విధంగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది సింగిల్ ఫేస్ సిస్టమ్ అంటాం. అలాగే ఇప్పుడు మనము 3 ఫేస్ సిస్టమ్ను చూద్దాం. త్రీ ఫేస్ సిస్టమ్ జనరల్గా మనం ఏమనుకున్నాము, 3 ఫేస్ సిస్టమ్ అంటే 3 ఫేస్ మీన్స్ ఇట్ హ్యావింగ్ 3 ఫేసెస్, ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్. ఈ 3 ఫేస్లు కంపల్సరీగా ఉంటుందని 3 ఫేస్ సిస్టమ్ అర్థం. దాని తర్వాత న్యూట్రల్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు, ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. దీన్ని 3 ఫేస్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఏంటంటే జనరల్గా సింగిల్ ఫేస్ సిస్టమ్ ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ ఐ ఫేస్ ఇంటూ కాస్ ఫై కదా, 3 ఫేస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3. ఇది 3 ఫేస్ సిస్టంలో పవర్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఇది అన్నమాట. ఇది జనరల్గా అంటే ఈ సింగిల్ ఫేస్కు ఇంటూ 3 టైమ్స్ చేస్తే 3 ఫేస్ సిస్టమ్ అవుతుంది. దీంట్లో వచ్చి 3 ఫేస్ సిస్టంలో జనరల్గా వచ్చేసి స్టార్ సిస్టము ఆర్ డెల్టా, 2 మెథడ్స్ ఉంటాయి. డెల్టా సిస్టమ్, స్టార్లో న్యూట్రల్ ఉంటుంది, ఇది వితౌట్ న్యూట్రల్. ఇప్పుడు స్టార్ సిస్టమ్ అంటే ఏంటి, స్టార్ అంటే డెల్టా కనెక్షన్, స్టార్ కనెక్షన్ ఎలా ఉంటాయో మనం ఒకసారి డీటెయిల్గా నేర్చుకుందాం. 3 ఫేస్ సిస్టమ్ దీంట్లో వచ్చేసి స్టార్ కనెక్షన్, అన్నమాట. స్టార్ కనెక్షన్ అంటే ఏం లేదంటే, సపోజ్ ఒక ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఒక ఫేస్ తీసుకుంటే ఇది ఏ టర్మినల్ అయితే, ఇది బి టర్మినల్ అయితే, అలాగే ఇంకో ఫేస్ తీసుకున్నాం అనుకోండి ఏబి, ఇంకో ఫేస్ ఏబి. ఇలాగా
ఒక ఆల్ ఎన్స్ అని కనెక్ట్ చేస్తే ఒక పాయింట్గా తీసుకొస్తే దీని న్యూట్రల్ అంటారు. అది అంటే ఇది ఒక ఆర్ ఫేస్ అనుకుంటే వై ఫేస్ బి ఫేస్ ఈ విధంగా మనం నోటేట్ చేస్తాం. ఇంకో విధంగా కూడా నోటేట్ చేద్దాం. స్టార్ ఈ కామన్ పాయింట్ నుంచి న్యూట్రల్ తీసుకుంటాం. ఇది ఆర్ వై బి అనుకుంటే మూడు ఫేస్ అనుకుంటే కరెంట్స్ ఎలా ఉంటాయంటే ఐఆర్ ఐబి ఐవై విధంగా ఉంటుంది అన్నమాట. వోల్టేజ్ ఎలా ఉంటుందంటే విఆర్ఎన్ వచ్చేసి వివైఎన్ ఈ రెండింటి మధ్యలో వచ్చేసి విబిఎన్. అలా కాకుండా ఫేస్ టు ఫేస్ మధ్యలో ఎలా ఉంటుందంటే ఈ రెండింటి ఫేస్ మధ్యలో అయితే టి ఆఫ్ ఆర్ వై అలాగే వీటి మధ్యలో అయితే విఆర్ బి ఈ రెండింటి మధ్యలో వివైబి అంటారన్నమాట. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది సింపుల్గా ఫేస్ టు న్యూట్రల్ అయితే విఆర్ఎన్ వివైఎన్ విబిఎన్. ఓకే, అలాగే ఫేస్ టు ఫేస్ మధ్య వోల్టేజ్ అయితే వి వోల్టేజ్ ఆర్ బి విఆర్బి ఆర్ విఆర్వై పివైబి. ఈ విధంగా మనము నోటేట్ చేస్తాం అన్నమాట. దీన్ని మనం వెక్టార్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాం. ఈ స్టార్ ఫేస్ సిస్టంలో ఐఎల్ ఈజ్ ఈక్వల్ ఐ ఫేస్ అవుతుంది అన్నమాట. ఇది అలాగే ఇన్ స్టార్ కనెక్షన్లో ఐఆర్ ప్లస్ ఐవై ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ సమ్ ఆఫ్ ఫేస్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ది న్యూట్రల్ కరెంట్. న్యూట్రల్ కరెంట్లో ఎప్పుడు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 0 కరెంట్ ఉంటుంది. సిమెట్రికల్ సిస్టంలో ఆల్వేస్ న్యూట్రల్ కరెంట్ ఈజ్ 0. ఫేస్ కరెంట్ లైన్ కరెంట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు వోల్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా తీసుకున్నాము. విఆర్ విబి వివై ఈ విధంగా ఉంటే ఈ 3 ఫేస్ సిస్టంలో ఈచ్ ఫేస్కి డిఫరెన్స్ వచ్చేసి 120 degrees ఉంటుంది. టోటల్ 360 degrees. ఇప్పుడు సపోజ్కు మనము దీన్ని రిప్లికా గీసామనుకోండి. ఇది మైనస్ ఆఫ్ వివై. ఈ వెక్టార్ డిఫరెన్స్ వచ్చేసి వెక్టార్స్ వచ్చేసి దిస్ వన్ వచ్చేసి విఆర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఇది మైనస్ ఆఫ్ వివై. దీన్ని రాసుకోవచ్చు విఆర్ మైనస్ వివై రాసుకోవచ్చు. దిస్ ఇస్ మైనస్ ఆపోజిట్ అంతే. ఈ వెక్టార్ సమ్మని ఈ విధంగా రాసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు మనము విఆర్ మైనస్ వివై ఉంది కదా, ఈ వెక్టర్ డిఫరెన్స్ టోటల్ డిగ్రీస్ వచ్చేసి 360 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. విఆర్ మైనస్ వివై అంటే ఈ వెక్టర్స్ లైన్ ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే విఆర్ మైనస్ ఆఫ్ వివై ఇంటూ కాస్ 60 డిగ్రీస్. కాస్ 60/2 ఇదన్నమాట. ఇది టోటల్ 60 కాబట్టి దీని ఆఫ్ వచ్చేసి 30, అందుకు కాబట్టి ఇలా రాసాము. విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ ఇంటూ వి ఫేస్ ఇంటూ కాస్ 60/30. ఇక్కడ వచ్చేసి 2 ఇంటూ వి ఫేస్ కాస్ 30 అంటే √3/2 ఇది. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. సపోజ్ విఆర్వై అనేది లైన్ విఎల్ కాబట్టి విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేస్. ఈ విధంగా మనం డెరైవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 3 ఫేజ్ సిస్టమ్. 3 ఫేజ్ సిస్టంలో 3 ఫేసెస్ ఉంటాయి, ఆర్ వై బి. ఈ 3 ఫేసెస్ వచ్చేసి ఇలాగ 120 డిగ్రీస్లో ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి 110 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ 360 డిగ్రీస్, 360/3 3 ఫేస్లు కాబట్టి ఈచ్ ఫేస్ వచ్చేసి 110 డిగ్రీస్ వస్తుంది. అంటే ఆర్కు వైకి 120, వైకి బికి 120, అలాగే బికి ఆర్కి కూడా 120 డిగ్రీస్ ఉంటుంది. మనము ఇది ఒక 0 తీసుకుంటే ఇక్కడ రెఫరెన్స్ తీసుకొని దీనికి 120 డిగ్రీస్లో వై ఫేస్ గీస్తాం, దీనికి 120 డిగ్రీస్లో వి ఫేస్ గీసుకుంటే అప్పుడు ఈ వివైని ఆపోజిట్ గీసినప్పుడు మైనస్ ఆఫ్ వి అవుతుంది. ఎందుకంటే ఇది ప్లస్లో ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ వచ్చేసి మైనస్ అవుతుంది. ఈ రెండింటికి వెక్టర్ సమ్ గీసుకున్నప్పుడు ఇది ఫేస్, ఇది న్యూట్రల్, సారీ ఇది సింగిల్ ఫేస్, ఇది 3 ఫేస్. ఇది ఫేస్ వోల్టేజ్, ఇది లైన్ వోల్టేజ్. ఈ లైన్ కావాలంటే విఆర్వై ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది కాస్ టోటల్ 60 డిగ్రీస్ కాబట్టి దీని మధ్యలో ఉంది కాబట్టి హాఫ్ ఫేస్ అన్నమాట. వి ఫేస్ విఆర్ వివై ఇంటూ కాస్ 60/2. విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ అనుకున్నాం కదా మనం, ఫేజ్ వోల్టేజ్ కాబట్టి వి ఫేస్. ఆ విధంగా విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్, వివై ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్, కాస్ 60 అంటే 30. వి ఫేస్ అంటే 2 ఇంటూ 2 కాబట్టి యాడ్ చేస్తాం, 2 వి ఫేస్ కాస్ 30 ఈజ్ ఈక్వల్ √3/2. అంటే 2 క్యాన్సిల్ చేస్తే విఎల్ ఈజ్ ఈక్వల్ √3 వి ఫేస్. ఇట్ ఈస్ స్టార్ కనెక్షన్లో. ఓకే, ఇప్పుడు మనము పవర్ కనుక్కున్నాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వి ఫేస్. సింగిల్ ఫేస్లో అయితే పి ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ ఐ ఫేస్ కాస్ పై. మనం 3 ఫేస్ కాబట్టి 3 ఫేస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 వేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి 3 ఇంటూ వి ఫేస్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేస్ కదా, కాబట్టి వి ఫేస్ ఈజ్ ఈక్వల్ టు విఎల్/√3, విఎల్/√3 ఇంటూ ఐ ఫేస్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేస్. సో ఐ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్, లేకుంటే ఐ ఫేస్ ఎట్లా రాసుకోవచ్చు, కాస్ 30 కాస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని వేసుకోవచ్చు 3ని √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చు ఇంటూ విఎల్/√3 సేమ్ అలాగే ఇంటూ ఐఎల్ కాస్ 5. √3 క్యాన్సిల్ అయితే పి ఈజ్ ఈక్వల్ టు √3 విఎల్ ఐఎల్ కాస్ 5. ఇది స్టార్ కనెక్షన్లో పవర్ ఫార్ములా. ఎందుకు విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఫేస్ వస్తుందంటే ఈ విధంగా డెరివేషన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా సింప్లిఫై చేస్తే వెక్టర్ డయాగ్రమ్ ప్రకారం విఎల్ ఈజ్ ఈక్వల్ √3 ఫేస్ డెరివేట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ వి3 ఇంటూ వి ఫేస్ ఐ ఫేస్ కాస్ 5 ఈ విధంగా కాబట్టి ఇక్కడ ఫేస్ వచ్చేసి ఈ ఫేస్ కావాలి కాబట్టి ఇక్కడ ఇటువైపు పంపిస్తే విఎల్/√3 అవుతుంది. ఆ విఎల్/√3ని ఈ ఫేస్ సబ్మిట్ చేస్తే మనకు 3ని కూడా √3 ఇంటూ √3గా రాసుకోవచ్చు కాబట్టి
దీని ఎట్లా రాసుకోవచ్చు, √3 ఇంటూ √3 రాసుకోవచ్చు అనమాట. అంటే √3 స్క్వేర్ క్యాన్సిల్ అయితే √3 వస్తుంది కాబట్టి రాసుకోవచ్చు. అందుకు కాబట్టి ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే P √3 VL IL cos π వస్తుంది. ఇది స్టార్ కనెక్షన్. ఓకే, అడ్వాంటేజ్ చూస్తాం. స్టార్ కనెక్షన్ అడ్వాంటేజ్. దీంట్లో వచ్చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ పాసిబుల్ అవుతుంది. టూ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ పాసిబుల్, VL ఆర్ V ఫేస్. ఈ రెండు మనకు అవైలబిలిటీలో ఉంటాయి. డిపెండ్ అపాన్ మనం ఎట్లా కలిసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. దాని తర్వాత దీనికి న్యూట్రల్ పాయింట్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మనము ఫేస్ ను వోల్టేజ్ ని డివిజన్ తీసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉంది అనుకో, ఇలా ఉంటే RYB అనుకుంటే న్యూట్రల్ అయితే మనము న్యూట్రల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి సింగిల్ ఫేస్ మనం ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట, VRN. ఈ విధంగా మనకు పాసిబుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం ఇక్కడ మన సింగిల్ ఫేస్ మన డొమెస్టిక్ సప్లై వోల్టేజ్లో మనం సింగిల్ ఫేస్ సిస్టమ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సింగిల్ ఫేస్ డొమెస్టిక్ సప్లై ఎఫిషియెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ఎఫిషియన్సీ ఎక్కువ, హై ఎఫిషియన్సీ, లాసెస్ లెస్, ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. ఇది స్టార్ కనెక్షన్. నెక్స్ట్ మనం డిస్కస్ అబౌట్ సపోజ్కు ఈ విధంగా రెండు ఫేస్ పాసిబుల్ అవుతుంది కాబట్టి సింగిల్ ఫేస్ సిస్టంలో 230 volts అనుకుంటే త్రీ ఫేస్ సిస్టమ్ VL √3 ఇంటూ V ఫేస్ కాబట్టి 230. 230 1.732 ఇంటూ 230 volts 400 volts. అదే ఆ విధంగా అంటే 230 volts పాసిబుల్ అవుతుంది, 400 volts పాసిబుల్ అవుతుంది. అంటే మన త్రీ ఫేస్ సిస్టమ్స్ వోల్టేజ్ తీసుకోవచ్చు, సింగిల్ ఫేస్ సిస్టమ్స్ తీసుకోవచ్చు. అందుకే స్టార్ కనెక్షన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మోస్ట్ యూజ్ఫుల్. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్లో మనము ఈ విధంగా డ్రా చేస్తాం. ఇది RYB అనుకుంటే ఫ్లో ఆఫ్ టువర్డ్స్ R ఫేస్ కాబట్టి IR, టువర్డ్స్ B ఫేస్ కాబట్టి IB, టువర్డ్స్ Y ఫేస్ కాబట్టి IY అనుకుంటే మనము ఇక్కడ ఉండే వోల్టేజ్ వచ్చేసి VRY, దట్ ఈస్ ఈక్వల్ టు V ఫేస్. ఇక్కడ పోయే కరెంట్ ఎలా ఎంత ఉందంటే IR టువర్డ్స్ దిస్ పాయింట్ కాబట్టి ఇది టువర్డ్స్ లీవింగ్ పాయింట్ కాబట్టి -IY. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది AB అనుకుంటే, ఇది AB అనుకుంటే, ఇది BA అనుకుంటే, అంటే ఒక ఫేస్ యొక్క ఇది ఒక ఫేస్ అనుకుంటే, ఇది ఇంకో ఫేస్ అనుకుంటే, మూడు ఫేస్ ఉన్నాయనుకో, ఒక ఎండ్ A అనుకుంటే ఇంకో ఎండ్ B అనుకుంటే, ఇంకో ఎండ్ A అనుకుంటే ఇంకో B అనుకుంటే, అంటే ఒక ఎండ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంకో ఫేస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంకో ఫేస్ యొక్క ఎండింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. అదే విధంగా ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే
ఈ ఫేస్కు ఇంకో ఫేస్కి ఇది ఎండింగ్ పాయింట్ బి కాబట్టి ఇట్లా కనెక్ట్ అవుతుంది. దీన్ని డెల్టా కనెక్షన్ అంటారు. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఆల్వేస్ క్లోజ్ లూప్, దీంట్లో న్యూట్రల్ పాయింట్ ఉండదు, absence ఆఫ్ న్యూట్రల్ పాయింట్, absence ఆఫ్ న్యూట్రల్ పాయింట్, దీంట్లో న్యూట్రల్ పాయింట్ ఉండదు. దీంట్లో వచ్చేసి పిఎల్ ఈజ్ ఈక్వల్ వి ఫేస్, మనము ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఐ ఫేస్. దీన్ని ఎలాగో డెరైవ్ చేద్దాం. సపోజ్కు ఒక ఫేస్ వోల్టేజ్ తీసుకుంటే దీనికి కరస్పాండెంట్గా 30 degreesలో ఆ ఫేస్ కరెంట్ ఉంటుంది. దీన్ని ఐఆర్ అనుకుంటే దీంట్లో కూడా ఆల్ ఫేస్ కరెంట్స్ 120 degreesలో ఉంటాయన్నమాట. ఈ సపోజ్ ఇక్కడ నుంచి మనం 120 degrees గీయగలిగితే ఐఆర్ ఐవై ఐబి, వస్తుంది. అదేవిధంగా మనము దీన్ని రిప్లికా గీసామనుకోండి, దీని ఐబి, దీన్ని రిప్లికా గీస్తే ఈ విధంగా వస్తుంది అనమాట, -5b అని. దీని వెక్టార్ ఇస్తే వెక్టార్ ప్రోడక్ట్ ఐఆర్ -5b ఇది వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో వోల్టేజ్ ఫేస్ యాంగిల్ వచ్చేసి 60 degrees ఉంటుంది. దీని సేమ్ మనం ఇంతకుముందు లాగే ఇది ఫేస్ ఇది వచ్చేసి లైన్, దీని లైన్ వచ్చేసి ఐఆర్ -5b ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐబి ఇంటూ కాస్ పై. ఇక్కడ వచ్చేసి కాస్ పై అంటే ఎంత, 60 degrees మధ్యలో ఉంది కాబట్టి 60 degrees బై 60/2 ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేస్. ఇది వచ్చేసి ఐ ఫేస్ ఇంటూ ఐ ఫేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం రిజల్టెంట్ వచ్చేసి ఇది ఫేస్ ఈ రెండు ఫేస్ అనుకుంటే వీటి రిజల్ట్ వచ్చేసి లైన్ అనమాట, లైన్ కరెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ ఫేస్ ఇంటూ కాస్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ ఫేస్ కాస్ 30 అంటే √3/2, 2 క్యాన్సల్. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఐ ఫేస్. ఇది ఓకే. ఈ విధంగా మనకు ఆల్రెడీ విఎల్ ఈజ్ ఈక్వల్ వి ఫేస్ అని డెల్టా కనెక్షన్ తెలుసు, ఐఎల్ తెలుసు, మనం పవర్ కనుక్కున్నాం. పి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఫేస్ సిస్టంలో పి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ కాస్ పై, ఇక్కడ 3 ఫేస్ కాబట్టి ఇంటూ 3 వేసుకుంటాం, ఇంటూ 3 ఇంటూ విఎల్ ఈజ్ ఈక్వల్ వి ఫేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు విఎల్. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఐ ఫేస్, మన ఐ ఫేస్ కావాలంటే ఐఎల్/√3 వేసుకోవాలి, ఐఎల్/√3 ఇంటూ కాస్ పై. దీన్ని ఏం చేసి స్ప్లిట్ చేసుకోవచ్చు, √3 ఇంటూ √3గా స్ప్లిట్ చేసుకుంటే VL/IL/√3 ఇంటూ కాస్ పై. √3 క్యాన్సిల్ అయితే P ఈజ్ ఈక్వల్ టు √3 VL/IL కాస్ పై. అంటే స్టార్ కనెక్షన్ అయినా డెల్టా కనెక్షన్ పవర్ ఈజ్ సేమ్, P ఈజ్ ఈక్వల్ టు √3 VL/IL కాస్ పై. స్టార్ కనెక్షన్లో అంతే, డెల్టా కనెక్షన్లో అంతే. మనం ఈ విధంగా మనము డెరైవ్ చేయొచ్చు అన్నమాట డెల్టా కనెక్షన్.
ఓకే, దీంట్లో స్టార్ పాయింట్ ఉండదు కాబట్టి ఆల్వేస్ మనం ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో సింగిల్ ఫేజ్ సప్లైను తీసుకోలేము. సింగిల్ ఫేజ్ సప్లై నాట్ పాసిబుల్. సింగిల్ ఫేజ్ సప్లై నాట్ పాసిబుల్. సింగిల్ ఫేజ్ సప్లై నాట్ పాసిబుల్ కాదు, ఎందుకంటే absence ఆఫ్ న్యూట్రల్. ఓకే, ఇది అడ్వాంటేజ్ చూద్దాం. అడ్వాంటేజెస్, దీంట్లో 3 ఫేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది ట్రాన్స్మిషన్లో యూజ్ చేస్తారు. ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, లాసెస్ తక్కువ ఉంటుంది. మోటార్ కనెక్షన్స్కి పాసిబుల్ అవుతుంది. పవర్ ఈజ్ కాన్స్టెంట్. P అంటే P √3 VLIL cos π. ఈ విధంగా మనము డెల్టా కనెక్షన్ యొక్క అడ్వాంటేజెస్, స్టార్ కనెక్షన్ యొక్క అడ్వాంటేజెస్ సింపుల్గా తెలుసుకున్నాము. ఇప్పుడు జస్ట్ కంపారిజన్ చేద్దాం, ఎందుకంటే మేము ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి మనము డెల్టా కనెక్షన్, స్టార్ కనెక్షన్ కంపారిజన్. స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్. ఫస్ట్ వచ్చేసి కనెక్షన్ ఎలా ఉంటుందంటే స్టార్ లాగా ఉంటుంది, స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్, వై టైపు. ఈ రెండు గంటలు అంటే ఒక ఎండ్ టు ఎండ్ కనెక్షన్, ఇది ఎండ్ టు ఎండ్ అంటే ఒకదాని ఎండ్కి ఇంకోదాని ఎండ్ ఓన్లీ సెన్స్ మాత్రం కనెక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి వన్ సైడ్ ఎండ్ టు ది అనదర్ సైడ్ ఎండ్, అనదర్ ఫేస్ ఎండ్, అనదర్ ఫేస్ ఎండ్, ఆ విధంగా కనెక్ట్ చేస్తుంది. జస్ట్ లైక్ ఏబి అనుకుంటే ఇలా కనెక్ట్ చేస్తారు. ఇది న్యూట్రల్ పాసిబుల్. ఇది వచ్చేసి అలా కాదు. ఇది నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ పాసిబుల్ అవుతుంది. absence of neutral, connection. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్లో యూజ్ఫుల్. న్యూట్రల్ కనెక్షన్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్లో యూజ్ఫుల్ అవుతుంది. ట్రాన్స్మిషన్ సిస్టంలో యూజ్ఫుల్ అవుతుంది. ఫోర్త్ వన్, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ పాసిబుల్. వచ్చేసి ఓన్లీ 3 ఫేజ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. దీంట్లో P జనరల్గా VL V ఫేజ్, √3 V ఫేజ్, IL I ఫేజ్.
ఇక్కడ వచ్చేసి విఎల్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ అండ్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఐ ఫేస్. నెక్స్ట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు √3 విఎల్ ఐఎల్ కాస్ పై. ఇది కూడా సేమ్, P ఈజ్ ఈక్వల్ టు √3 విఎల్ ఐఎల్ కాస్ పై. దీంట్లో వచ్చేసి ఈ సిస్టంలో ఈచ్ ఫేస్ వచ్చేసి 120 degrees ఫేస్ షిఫ్ట్ ఉంటుంది. దీంట్లో కూడా 120 degrees ఫేస్ షిఫ్ట్ ఉంటుంది. ఈ విధంగా మనము ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రెండ్స్కు యూజ్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.